ఏం చెప్పమంటారు చూసినప్పటికీ కూడా ఏం చెప్పడం, యుద్ధాలు కనిపిస్తున్నాయి, డబ్బుతో కొనుక్కుంటున్నారు, బయలుదేరితో కొనుక్కుంటున్నారు, మాటలు కనిపిస్తున్నాయి. ఇంకో విషయం చూస్తే అంత ముందు వాళ్ళని చూడాలని కనిపించేది. ద్రౌపది వస్త్రాలను ఏమిటి అంటే ఎవరి విశ్వరూపం వాడి ఉంది. భగవంతుడు చూపించిన విశ్వరూపం ఎవరు ఉండదు, మోసం. వాడు ఒకటే చూపిస్తాడు, వీడు చూస్తే గంటకు చంద్రబాబు బట్టి తెలుస్తుంది. అలాంటి విశ్వరూపం దుర్యోధనుడు కట్టేయడానికి వచ్చినప్పుడు ప్రయత్నంలో అక్కడ చూపించిన విశ్వరూపం ఇంకోటి. భీష్ముల వాడిని అయితే అది కదా విశ్వరూపం అంటే ఇది ఇది సినిమా నేను చూసిన విశ్వరూపం చేయాలి. నువ్వు చూసింది ఎలా ఉందంటే ఎటు చూసినా కృష్ణుడే. ఎవరికి కట్టపోయినా అన్ని పక్కల దుర్యోధనుడు వీళ్ళందరూ తాడు వేశారు. రాయపారానికి వచ్చాడు. తాడు వేస్తే కట్టడానికి ఒకరికొకరు కృష్ణుడు నిర్మించారు. అక్కడ చూపించిన విశ్వరూపం అని ప్రతి ఒక్కరు కృష్ణుడు దాన్ని కట్టవచ్చినట్టు కనిపించింది. ఆ బ్రహ్మాండానికి గిరగిరాజైపోయారు కూడా. అంటే నాకు మీరు మీకు నేను కృష్ణుడే కనిపించాం. విగ్రహాలు కొనుక్కొచ్చుకోకుండా కనిపించి వీళ్ళందరూ కూడా వాడి కట్టడం చుట్టూ నుంచున్నారు. ఊహుడు తన కట్టబోతున్నట్టు కనిపించారు. ఈ లోపల ఎక్కించేట్టు చూసేటప్పటికి వాడు వెళ్ళి రథంలో ఉంచున్నాడు. సాక్షికి ఉంచడం తప్పుకు వెళ్ళిపోయింది. విశ్వరూపం అంటే అదే కదా. భీష్ముడు ద్రోణంలో ఆ సభలో ఉన్నవాడు వాడు కదా. అంటే ఆ ప్రొడ్యూసర్ తీసినటువంటి సినిమా వేరు, ఈ ప్రొడ్యూసర్ తీసిన సినిమా వేరు, ఈ ప్రొడ్యూసర్ తీసిన సినిమా వేరు. ప్రొడ్యూసర్ని బట్టి విశ్వరూపం. అయితే అసలు విశ్వరూపం అంటే ఏంటి? టికెట్ అమ్ముకోవడం కోసం ఈ దగ్గర మొత్తం అంటారు. అన్ని మనం చూసినంత వరకు నడవలే. అక్కడ ఉన్నది అసలు అక్కడ ఉన్నది ఎలా కనిపిస్తుందంటే మనకు కళ్ళను బట్టి కనిపిస్తుంది. అసలు కనిపించాలంటే మనం చూడటం మనం కనిపించడం పోలేదు. దాని గురించి కొద్దిగా మనం చేశాను. నేను చూడకూడని దానిని చూడడం అనే తప్పు మానేస్తే చూడవలసినది చూడదలచినది చూడడం అనేటువంటి వ్యాధి కలిగింది. చూడదలచుట అనేటువంటి వెంటనే గురించి చూడవలసినది కనిపించిన సూర్యుడు కనిపించిన మన శర్మానికి ఉన్నటువంటి టెంపరేచర్, మన కంటికి ఉన్నటువంటి గంపలో ఎండ, మన కంటికి కనిపించే సూర్యుడు తప్ప సూర్యుడు ఉన్నట్లయితే మండిపోయి ఉండేవాడు. ఈ సైంటిస్ట్ కొంతమంది పిచ్చి లెక్క వేస్తున్నారే. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఈ నాటకంలో బ్రహ్మశ్చర్యం చేస్తున్న సూర్యుడికే అలాంటి పిచ్చి లెక్కలు తెలియజేయండి. అది కాదు. కనుక ప్రపంచంలో సర్వాంతర్యాల యొక్క శాశ్వత ధర్మాన్ని, సత్యాన్ని తెలుసుకుంటాననేటువంటి భేదాలు ఉండదు. దాంతో పాటు ఒకటిగా ఉండటం అనేటువంటి కర్తవ్యం ఆ మార్గంలో వెళ్ళడం కోసం మనం సాధన చేసుకోవడం కోసం, నిర్వహణ చేసుకోవడం కోసం, మన గురించి మనం ప్రయత్నం చేయకుండా పరచుకోకుండా ఈ జన్మ నడిచిపోవడం అనేటువంటి వాళ్ళు ఏర్పాటు చేసి ఇచ్చారు. అలా కాకుండా మన జీవితాన్ని గురించి మనమే శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్త తీసుకుంటాం అనేటువంటి మాయాత్మకమైన జీవితంలో పడి ఉండటం చేత మన భయాలు మనమే సృష్టించుకుంటున్నాం, మన సందేహాలు మనమే సృష్టించుకుంటున్నాం. పక్కనే పక్కనున్నవాడు ఎలాంటి వాడో అనేటువంటి సందేహం మనమే సృష్టించుకున్న వాడు ఎలాంటి వాడో తెలియగలరు. జీవితం లాభమా నష్టమా, రేపు ఎలా ఉంటుందనే ప్రశ్న మనమే సృష్టించుకున్న వల్ల రేపు ఎలా ఉంటుందో మనకి తెలియడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే మన మాయలో మనమే మనం పట్టాలు కట్టుకుంటున్నాం. దేవి భాగవతంలో చెప్పాడు వాడు బ్రహ్మ చేసేది పని వాడి దగ్గర నుంచి మెంటల్ చేసేది మనకు వచ్చింది మాయ అనేటువంటిది. ఏం చేశాడంటే పాపం బ్రహ్మని సృష్టికర్త ముందు ఇలా తెలివి వచ్చి వదిలిపెట్టేశారు. ఏం చేస్తాడో చూద్దామని మరొకరో తెలివి వచ్చింది. బ్రహ్మని సృష్టింపబడ్డాడు, సృష్టికర్త సృష్టింపబడ్డాడు. తర్వాత ఇంకేమో లేదు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉంచి వదిలేసి నారాయణుడు అంతర్యాలు లేనకపోతే ఏం చేస్తాడో చూద్దాం వీడి బిహేవియర్ చూసి పైన చూశాడు, కింద చూశాడు. ఉన్నదేదో కనిపించింది, తృప్తి పొందకూడదు, ఇంకేదేది అనిపించింది. ఆకాశం
ఇది ఏమిటి అనే ప్రశ్న తనకు సంబంధించిందా దానికి సంబంధించింది, తనకు సంబంధించింది అని అక్కడ ఉన్న వస్తువుకు సంబంధించింది అక్కడ మొదలైనది మెజారిటీ ఉన్నది కనిపించింది తీసుకున్నట్లయితే దాన్నే మనం సర్వాంగర్యాన్ని దేవుడని పొందడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ నానా దేవుడిని పెట్టుకుని చేస్తూ ఉంటే వాడికి బంతి కొడితే మనకి వచ్చినట్టు వస్తువులు కానీ మనకు వచ్చినట్టే వాడికి వచ్చింది. అసలు వాడికి వచ్చినట్టే మనకు వచ్చింది. ఆటలాగా మనవాడు వాడి లక్షణాలే మనకు వచ్చినాయి. వాడు ఇది ఏమిటంటే కనిపిస్తుంది, ఏమిటంటే ఉన్నతలో కనిపిస్తుంటే ఏం చెప్పాడు బాబా, ఇదేమి లేనప్పటికీ ఆకాశానికి సమాధానాలు లోపలికి వచ్చింది. ఈ పేరు పెట్టి దాన్ని పిలిచాడు. అప్పుడు అది ఎవరో మానేసి వీడి పేరుగా కనిపించడం మొదలు ఇలా ఏమిటి అంటే నీళ్ళు అని పేరు కనిపించింది. నీళ్ళని వీడికి పిలిచాడు. అది ఎవరో మానేసి దాని పేరు కనిపించడం మొదలైంది. నీళ్ళు ఇలా చూసి ఈ మొత్తం అంతా ఉన్నది దీని లక్ష్యం నేను ఉన్నాను అని తెలుసుకున్నాడు. అది అంతర్యామితే ఈ మొత్తంలో నేను ఉన్నాను అని తెలుసుకుని వెంటనే ఈ మొత్తంలో నేను ఎట్లా ఉన్నాను అని ప్రశ్న వేసుకున్నాడు. అయిపోయింది. ఈ ప్రశ్నలో మనం చిక్కుపడ్డాక ఈ రోజు బయటికి వెళ్ళగా మనందరికీ వచ్చిన వ్యాఖ్య ఏమిటంటే దీన్ని మాయా లేక అజ్ఞానం అంటారు. ఈ మొత్తం ఉందనే నేను ఉన్నాను అనేటువంటిది సూటిగా పెట్టి ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాననే ప్రశ్న ఎట్లా ఎంత ఇల్లాజికల్ అన్నాడు. దేవి భాగవతంలో చెప్పాడు. అంటే సృష్టికర్తగా చేసినటువంటి ఒక చిత్రాన్ని ఏంటంటే క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది ఆన్సర్ ఎవడన్నా జరగడండి మనం అందరం రోజు చేస్తున్నాం నాకు తెలియదు. ఈ జీవితంలో మనకు కనిపిస్తూ ఉండగా ఈ జీవితం అంటే ఏమి జరుగుతున్నాం కొన్ని గ్లాసు పుస్తకాలు పడతాయి. ఈ అసలు జన్మకు పరమావధి ఏమిటి? పరమావధి నడుస్తూ ఉంటే మనం అడిగి మనం తెచ్చుకున్నదే జన్మ దుఃఖమని మనం గుర్రాలు ప్రమోట్ చేసుకుంటుందే. ఇలా పుట్టే బాగుండు, పలానా గంటలో పుట్టే బాగుండు, మనిషిని పుట్టే బాగుండు, లేదా గుర్రాలను పుట్టే బాగుండు ఇలా అనుకున్నాం. దానితో నడుస్తూ ఉన్నదాన్ని దీనికి పరమావధి ప్రశ్న ఏంటి? ఈ హాల్లో ఇక్కడ కూర్చుని నా సొంతలు అనుకుని ఈ స్తంభం పరమావధి ఉపయోగించే మంది కాదు. ఈ హాల్ వాళ్ళెవరో పాపం వయస్సులు కాబట్టి 10 మందికి తెలిసి మంచి మంది తెలియగలరు. అదే ఏ లోపల చదువుతున్న వాళ్ళంటే 10 మందితో గట్టిగా ఉన్నది. ఈ మనం డబ్బులు ఒక ఫండ్స్ చేస్తే బ్రాండ్స్ కానీ శివదాస్ కానీ ఏం చేస్తారు, మన ఎమ్మెల్యే గారు ఎవరు ఏమవుతుంది నేను అదే లేదు ఆయాలు ఎందుకు అడగకూడదు, ఎందుకు రాడించుకోకూడదు. అందుకే వాడేస్తాడు అయిపోతాడు అక్కడ అడ్డు పట్టాలి కానీ అమ్మ ఏదైనా పాజట అరగలేదంటావో పెంచావో నెయ్యిపోయిపోతే నీకు 2 గంటలు చెప్తే చాలు. 2 గంటలు చెప్పేవాడి కూర్చో వదిలి పెడతాను. నవ్వుకుంటారు అప్పుడే సందడి అయిపోయినట్ట. ఇదే పోర్చులు ఉంటారు చూసారా. మనకి ధర్మం సృష్టి ధర్మం ఉంటుంది. దాని బ్రహ్మదేవుడికి గుడిపడినటువంటి గుడి మన దాకా ఇరిగేషన్ వచ్చింది. ఇది ఈ ప్రపంచంలో మనం ఎలా ఉన్నాం ఉన్నామనేటువంటి సమాధానం నుంచి ఎలా ఉన్నామనేటువంటి సందేహంలో పడ్డాక సందేహాలకి సమాధానాలు ఉంటాయని కృష్ణస్థానాలు సమాధానానికి సందేహాలు బ్రహ్మగారు కలిగే ఉంటాయి. అందుకని బ్రహ్మ ఇప్పుడు కృష్ణస్వామి అడిగితే రామస్వామి అడిగింది ఎట్లాంటి వారు అడిగింది బ్రహ్మని అడిగి ఏం చేస్తున్నారు బ్రహ్మముడు పెట్టారు. ఇప్పుడు
బ్రహ్మ ప్రత్యక్షమై మనకి ఏదైనా ఒక విద్య ఇస్తానంటే ఆయనకు ఒకటే విద్య ఉన్నది. ఆ నారాయణుడు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు నీకు ఒక వరం కోరిస్తానని చూడండి, ఇప్పుడు వరం కోరుకునే కావాలంటే అప్పుడు వాళ్ళ నాకు నసిగేశాడు. ఎందుకని వారకవర్గం వాళ్ళకి అది కోరి తప్పదు చేస్తున్నాడు, బయటలో వాడు ఎవరితో ప్రత్యక్షం కాలేదని చెప్పాడు. అనుకుంది చెప్పి వరం కోరవాళ్ళు కోరుతాడా? అంత ఉద్యోగాలు నాన్న అడగగలరు, అక్కడే వరాలని కోరుతున్నారు, వస్తున్నారు అని చెప్పి నాన్న వరం కోరు అంటే కోరవాళ్ళు కోరుతాడు. అప్పుడు వాడు చేతులు కలిపాడు. బ్రహ్మ వరం ఉంటే ఎందుకు లేదు, తాము దర్శనం ఇచ్చిన తర్వాత తాము అనుభూతి కలిగిన తర్వాత నేను కోరదగిన ఇంకా ఏముంటుంది చెప్పి బ్రహ్మ వేదాంతము లౌకికము రెండు దర్శించేది మాట్లాడితే నారాయణ నాకు సాకారం చేయలేదు, వరం విధానం ఎదురు గొప్ప తీస్తున్నాడు. ఈ ఎటువంటి వరం కోరితే ఎవరు చేస్తుంది. అప్పుడు కొత్త పాయింట్ ఒకటి కొత్త లౌకికం నేర్చుకున్నాడు బ్రహ్మ. అప్పుడు నేర్చుకున్న పాయింట్ ఒకటి ఏమంటారంటే మళ్ళీ వద్దంటే మళ్ళీ వరమున్నారు. మొదటి మాట వద్దంటే వినయం అవుతుంది, రెండవ మాట వద్దంటే పెద్దలు చెప్పిన దాన్ని ఉల్లంఘన అవుతుంది. కానీ ఏది చేస్తావని అడిగాడు నారాయణ. వాటిలో వాటలు చేస్తావా, ఇద్దరు వాటిగా చెప్పిన వాళ్ళు చేసి వెళ్ళలేదు అనే విషయంలో చేస్తావా? నారాయణ ఎప్పుడు అదే శివుడితో అయితే వాళ్ళు ఎక్కువ నారాయణ ఎంతటి వాళ్ళే లెక్క పెడతారు. కృష్ణుడు ఇస్తే బ్రహ్మ ఆలోచించి వాడు కొడుకున్నాడు. అందుకని వాడే ఇచ్చాడు. అయితే వాడినంటే ఏం బాగుంటుంది, ఏం కోరాడు, మీ పని ఏం చేస్తూ ఉంటున్నాను కదా ఈ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు నేనే స్వతంత్రించి కొంత పని చేయకపోవడం, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఇండియన్ ఆఫీసర్ తీసుకునేందుకు ఇన్వాల్వ్మెంట్ మాట్లాడలేదు. అలా కాకుండా నేను ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పని నీటి డెసిషన్స్ తీసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది లేదా మాట్లాడి ఈ రైలు శ్యామలో ఈ ఎక్కడ సృష్టించడం, ఈ దేవుడికి కొండి పెట్టడం వల్ల అది వెళుతుంటే ఈ దేవుడు వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయాలకి కొంతమంది నేను గురువుని పట్టకపోయినా గురువుని అన్ని పట్టుకుంటారో నేను గురుగారిని పెళ్లి చేసుకుంటున్నాను 7 సంవత్సరాల నుంచి అన్నాడు. కొన్ని చేసుకోవయా అంటే కొన్ని కార్యక్రమాలు ఉందని అన్నాడు. లేదా నాకు వివాహం అలాగే చేయాలి, కొన్ని పిల్లలు తెచ్చుకోలే, పిల్లలు అలాగే కావాలని 30 పోతే పిల్లలు పట్టుకోవచ్చా, కొన్ని ఎదురైతే మంచి పిల్లలు తయారు కొన్ని పెళ్లికి పూజలు తీసుకొచ్చాను. ఇది పులిసే పరిస్థితి బాగుంటుంది. మనకు మన గురువు విషయం మనం పొరపాటు పడేవాడికి గౌరవించి గురువు చెప్తున్నారు. గురువుగా ఉంటే ఎలా ఉంటుందో గురువు గుర్తుంది తీసుకొని చాలా చేయబోతుంది తెలవడమే. కానీ అది అప్పటి నుంచి పాకిస్తాన్ గొడవలు ఈ రోజులకు పెరుగుతుంది. గురుగారు పెళ్లి చేసుకున్నారా గురుగారు నేను సముద్రంలో గుర్తుగా అనిపిస్తున్నాను, ఇంకేంటే మేనేజ్ చేయాలి, మీతో కూడా నేను కూడా ఉంటానా లేదా నేను అవుతున్నాను ఒకే మీకు పెళ్ళవుతుంది మీరు వృత్తి పడుతుందా. అందుకని ప్రపంచంలో మనకి నిజమైనటువంటి గురువులు ఎలా ఉండేదో మనం గుర్తించలేదు. చూస్తే ఒక్క నిమిషం మన గురువుగా ఉంటే బాగుండే గురువు గుర్తి ఏం చేసినటువంటి మనమే ఎన్విరాన్మెంట్ వస్తే నిజమైనటువంటి మాస్టర్స్ వాళ్ళ ఎంత తెలియకపోవడంలో బ్రహ్మ నారాయణ
మాట్లాడిన పని ఏంటంటే నేను చూస్తున్న పట్టుకొని వచ్చి వీడికి వెళ్ళింటావుగా వీడికి మొహాన్ని కేటాయిస్తూ ఉంటే ఇద్దరు పిల్లలు రాయమంటావు ఒక పిల్లలు రాయమంటావు అని మనం అడిగొస్తారా సృష్టికి. అందుకని మంచి వాడికి నేను రిఫర్ చేస్తూ ఉంటే నీకు ఎవరు చూసాను సరే అంతర్యామి నిన్ను రిఫర్ చేయకుండా ఏం చేశాను చేస్తే నా క్యాస్ట్ వాడికి వేరే సీట్స్ ఇవ్వడం తీసుకుని ఇంకేం చేస్తాను. సొంతంగా ఎదుర్కొనేట్టుగా మనం ఎప్పుడు ఏం చేస్తారంటే మా అమ్మ వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేసుకుంటాను అనుకున్నాను సృష్టిలో. రాజ్యాంగం నా కుటుంబాలనే 20% సీట్స్ పెట్టాను దానికి ప్రొఫెసర్స్ ఇస్తాను చాలా డేంజరస్. లేదా ఇండియన్ ప్రొఫెసర్స్ ఇస్తాను ఇలాంటివి చేస్తే చెప్పు కదా మానవులు చేస్తేనే ఇంత చేయడానికి సృష్టికర్త చేస్తే ఎలా ఉంటుంది బెటర్ మొత్తం. అందుకని ఒకరికి వాళ్ళకి ఇస్తారా ఉండగా వారంలో ఉండగా వాళ్ళకి తప్పగా ఉండగా ఏమిటంటే నేను ఏ క్షణాన్ని ఎంతన్నా నేను ఆలోచించి నిర్ణయం చేస్తున్నప్పుడు నా మనస్సు అది నిర్ణయం నా పని ఆలోచన నీటిగా ఉండాలి కానీ నాటిగా ఉండకుండా ఎక్కడ చూడాలి. ఇలాంటి గొప్పవాడు ఉండే తెలుసుకోవాలి. ఇలాంటి పద్ధతి ఉంది వాడవచ్చు అని అంటారు. వాడు భాగవతంలో రాసిన తర్వాత అది మనం చదివినా క్వశ్చన్ మనం మిస్ అయిపోవడం. భాగవతం చిన్నప్పటి నుంచి చదవలేదు కానీ బ్రహ్మదేవుడు విష్ణువు నారాయణుడు ఈ క్వశ్చన్ అడిగేవారు మనం ఎవరైనా గమనించి నోటీస్ చేసిన జాగ్రత్తగా ఎంతసేపు పోతాను ఆంధ్రలేదు రామాడు దానికి తక్కువ లేదు చికెన్ బాగా రాయడం ఇలాంటి లిటిగేషన్ కిందొట్టి గొడవలు పుస్తకాలు చేస్తే ఎవరి డబ్బులు వస్తాయి ఇలాంటి ఎక్కువ కూడా కానీ పోతాలు రాసిన భాగవతంలో ఇలాంటి సమాధానం ఉంటే మనం ఇస్తుంటానికి మన యూనివర్సిటీ ఓడలేదు పాలిటిక్స్ ఓడలేదు పొలిటికల్ గా ఏం చేసుకోవాలి చేయడం కూడా మొదలెట్టామంటే వారి కానీ డబ్బులు అడుగుతుంది చూస్తే ఉన్నాయి అడుగుతున్నాయి ఇలాంటి దృష్టిలు ఉన్నాయి ఇలాంటి వరాలు ఉన్నాయి. ఏ వరాలైతే కోరవచ్చున్నారో మనకి తెలిస్తే జన్మ జన్మ మొత్తం తరించి కరణోపాయం ఒక క్షణంలో మన హృదయంలో హృదయ గ్రహం జరుగుతుందో సర్వ సంశయంలో ఛేదించుకుని అలాంటి వరాలు అలాంటి వాక్యాలను అడుగులుగా పద్యంలోనూ పారాగ్రాఫ్లోనూ ఉన్నాయి. వాటి అక్కడ మనకు వస్తూ ఉన్నటువంటి దాని మీద చేసే రీసెర్చ్ వస్తుంది. చదువుకోకుండా రీసెర్చ్ చేయడం వల్ల వస్తుంది. అకాడమీలో చదువుకోవడం వల్ల వస్తుంది. మాతా యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల వస్తుంది. సూటిగా చదువుకుంటే భాగవతంగానే తెలుస్తుంది, భారతంగానే తెలుస్తుంది. కానీ ఈ వర్ణశూరుడికి ఎంత ఆశ్చర్యం. నేను నీ పని చేస్తున్నా నిర్ణయాలు నీ పనికి సంబంధించిన నిర్ణయాలు ఉండాలి, నేను చేయాలి. చాలా దూరాలు ఉండే ప్రతి తరగ ఫిజికల్ గా మీ ఎబిలిటీ ఎక్కడ ఉంటుంది. మా బాస్ గారు బాంబేలో ఉంటారు, వారి తరఫున నేను బంధంలో బిజినెస్ చేయాలి. కానీ కంప్లీట్ గా ఫెయిత్ఫుల్ గా ఉండాలి. చేసిన నిర్ణయం అనేది కూడా నేను చేసిన నిర్ణయం కాకూడదు, మా బాస్ గారు చేసిన నిర్ణయాన్ని ఉండాలి. బిజినెస్ కలకాలంగా నడిచిపోయాలి. అసలు వరకనేది కావాల్సిన మనస్సే చాలు, ఇంకేమక్కర్లేదు, అన్ని వచ్చేస్తాయి. ఇది వరకలిగినటువంటి స్థితి మనస్సుకు వస్తే ఇంకా మనకు కావాల్సింది ఏం లేదు. అక్కడికి వచ్చాడు భాగవతంలో రాస్తే దాన్ని చదువుకుని అప్రిషియేట్ చేయగలిగినటువంటి మనస్థితి వస్తే 165 మన మనస్సులో ఉన్నటువంటి రోగాలన్నీ వాడిపోతాయి. అట్లాంటి వరం సొంతంగా చూడగలిగినది వస్తే ఈ మోక్షం అని చెప్పి మనం వేదాంతంలో ఉన్న దబ్బా కొట్టుకుంటున్నటువంటి అంతకుముందు మనకు తెలియకుండా స్థితిలో ఉంటాం. మోక్షం వచ్చేది కదా ఉండే స్థితి. ప్లాట్ఫామ్లో పూర్తి చేయాలి ఉండదు. ప్లాట్ఫామ్లో పూర్తి లేదు కనుక బ్రహ్మ ఈ దృష్టి నీరే నిర్ణయం ఉండాలి, నీరే ఉండాలి. మనలో సృష్టిలో నువ్వే ఉండాలి, అంతర్యామిగా ఉండాలి. నీ పని నేను చేయాలి. నా సొంతం అనేది నీ యాక్సెన్స్ అనేది జరగకూడదు. సమాధానం తప్పకుండా ఒప్పుకోవాలి అవకాశం సృష్టిలో. దానికి ఒక షరతు కండిషన్ పెడుతున్నాను. ఏంటంటే ఎంతకాలం నీ మనస్సులో నేను
చేసుకుంటాను అంతకాలం కోరిన వరం నియంత్రణకు నా వరం. ఏ క్షణంలో నన్ను మర్చిపోయి నీ పని నీకు గుర్తుందో ఆ క్షణంలో నీకు డిసిషన్స్ వస్తాయి, నీ నిర్ణయాలు వస్తాయి, విడుపుల్లో చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. కనుక నువ్వు కోరిన వరం నీ మీద పని చేయడానికి, నేను ఎంచిన వరం నీకు పని చేయడానికి నేను నీకు గుర్తుండాలనేటువంటిది నువ్వు సాధగా పెట్టుకోవాలి. దక్షిణంగా నాకు ఇవ్వాలి. నన్ను నువ్వు గుర్తుంచుకోవాల్సేపు నీ నిర్ణయాలని అది నేను నీకు ఇవ్వాలి. నన్ను మర్చిపోయి నువ్వు సృష్టి క్రమంలో లేదు, ఏ భాగంలో ఏ క్షణంలో ఉన్నా అప్పుడు నిర్ణయం నీకు. ఇది గుర్తుంచుకొని ఇది బ్రహ్మకి ఇవ్వబడేటువంటి విద్య లేక బ్రహ్మ విద్య. నీకు నాకే గారి ఒప్పందం నీ గర్భాన్ని సృష్టికి కూడా ఈ వర్తిస్తుంది చెప్పు ఆయన బ్రహ్మం. అప్పుడు ఆ బ్రహ్మం సృష్టి కాలం అర్పించేటప్పటికి 4 ముఖాల నుంచి నలుగురు సనత్వం అన్నారు. సనస్సులు మహానుభావులు వచ్చారు. జ్ఞానంలో మనస్సులో నుంచి మానస సృష్టిగా పుట్టాడు. పుట్టిన వాళ్ళని మొట్టమొదటిగా చెప్పాడు, ఏదైనా విగ్రహాలైనా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అనుక్షణం ఏ క్షణం మాయగా ఉంటుందంటే ఎవరు చెప్పేది ఏమీ లేదు. వాటిని తెలుసుకునేది యోగాభ్యాసం చేస్తూ ఉంటాం, కానీ మనస్సు యోగాభ్యాసం నిలబడుతుంది, కానీ వాడికి నిలవదంటే భగవంతుడి కోసం వేదాంత విద్య చదువుకుంటూ ఉంటాను, మనసు వేదాంతంలో నిలబడుతుంది, కానీ భగవంతుడు మేము నిలబడుతుంది. ఇరుక్కుపోతారు జాగ్రత్త. అద్వైతానికి నిశ్చితానికి తేడా చూస్తూ ఉంటాను, తేడాలో ఇరుక్కుపోవాలి. ఈ రెండు దేనికి వస్తున్నారు అలాంటి అద్వైతాన్ని నుంచి దూరం అయిపోవాలి జాగ్రత్త. సరే, ఈ సృష్టిలో ఏ శాస్త్రం అభ్యసించినా, ఏ విద్యను అభ్యసించినా, ఏ కర్మాచరణం చేసినా, ఏ జ్ఞానాచరణ చేసినా వీటికి ఉన్నది. వీటిలో ఏది వదిలిపెట్టకూడదు, కానీ వీటి ఎందుకు సర్వాంతర్యాన్ని ఎందుకు భక్తి అనేటువంటి తెలుగుని నువ్వు కర్మను ఆచరించు, జ్ఞానం ఆచరించు, వేదాంతం నేర్చుకో, లేకపోతే యోగాభ్యాసం చేయి, షట్చక్ర నిబంధనం చేయి, షట్చక్ర ప్రేరణ చేయి, నీ ఇష్టం స్తోత్రం చేయి, తంత్రం చేయి, ఏమైనా చేయి. ఇది గుర్తుంచుకుని నువ్వు చేస్తే నేను నీ వారిని అనుతాను. ఇది గుర్తుంచుకోకుండా ఎంత సత్కర్మ ఆచరించినా సరే కర్మ నీకు మిగులుతుంది. నేను నీకు ఉన్నది ఈ కనెక్షన్ ఉన్నట్లయితే నీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అన్ని జరుగుతాయి. ఈ కనెక్షన్ రోడ్డు మీద దాంట్లో ఒకటి కూడినట్లయితే నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ టూల్స్ అంటే వాళ్ళు వెయిట్ ఒకటి ఇంట్లో మిగులుతుంది, వస్తాయి పోతాయి తప్ప ఏం తెలుసుకో. అదే ప్రయోజనం, అదే వస్తువులు నీకు బరువు అయిపోతాయి. ఆ కనెక్షన్ దిగితే అదే వస్తువులు నీకు ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లిమెంట్స్ అవుతాయి. ఆ కనెక్షన్ తెలుసుకో అని ఇచ్చారు. దీనికోసమని సాధనగా నాకు ఈ 15 సంవత్సరాల నుంచి గురు పూజలు నాకు కనిపించినాయి. మిగిలిన వాళ్ళకి ఇంటికే కనిపిస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. కనిపిస్తున్నాయి. శుభం కూడా తెలుసుకున్నాం. అందరూ కూడా అన్నమయ్య కోసం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భక్తులు అందరూ కూడాను ఇంటికి వెళ్ళి మనస్సులు ఆనందమయ, విజ్ఞానమయ, ప్రాణమయ, మనోమయ కోశానికి అన్నమయ కోశాన్ని తీసుకొచ్చి మాస్టర్ సిఈ గారిని స్మరించుకొని అన్నమయ కోశాన్ని పరిపూర్తి చేసి మధ్యాహ్నం కార్యక్రమానికి సిద్ధం కూడా. సేవను పరోపకార కార్యక్రమము మొదలైనటువంటి అభ్యాసం చేసి సత్కర్మాచరణ నాశనం అనేటువంటి సాధించుకుని తాము ప్రకటించుకుని మార్గాన్ని చేస్తున్నారు. ఒకే మాత్రం తాము గ్రహించాలంటే తాము చేసినటువంటి పని అకారణంగా నిష్కారణంగా ఇంకొకరి ఏమన్నా ఉపయోగపడుతుందే లేదా, ఇంకొకరి వాస్తవాన్ని కానీ, సుఖం కలిగించిన కానీ, ఆనందం కలిగించిన కానీ చేసిందే లేదా, మన చేతి వల్ల, మన వాస్తు వల్ల, మన చూపుల వల్ల, మన మనస్సు వల్ల, మన సంకల్పం వల్ల, మన చేసినటువంటి కార్యక్రమాల వల్ల, మన ఆర్గనైజేషన్స్ వల్ల, వీటి వల్ల 10 మందికి కనుక ఏదైనా శాంతి సుఖము చేకూరుతుంటే మన జనం దుర్గాత్మైనటువంటి మార్గం. అది కాకుండా ఏదో సప్లై గ్రోత్ చూస్తున్నాం, కుండలకి నేర్సింగ్ చూస్తున్నాం, కార్యక్రమం చూస్తున్నాం.
అని చేసినటువంటి శాసన సంవత్సరం కూడా కేవలం గంగాయి మేము ఏదో కనిపిస్తూ జరుగుతూ వచ్చినప్పుడు మనకి ప్రపంచానికి కనిపించేది దీన్ని పెట్టారు. టెస్ట్ ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నప్పుడు వీటికి లేవనప్పుడు మనకు జ్ఞాపకం ఉన్నా సరే మనం పెట్టుకున్నటువంటి మార్గం విద్య తెలుసుకోవాలి. ఈ టెస్ట్ నిలబడినప్పుడు మనం పెట్టుకున్నటువంటి మార్గం సత్యವನ್ನು తెలుసుకోవాలి. ఈ ఎక్సైజ్ టెస్ట్ మళ్ళీ పునరుద్ధరణ చేసి ప్రపంచంలో మొట్టమొదటి మళ్ళీ కలియుగంలో సాధించి భగవద్ రామాలు వచ్చారు. నేను వైష్ణవుని బలపడేటువంటి కాదు, నేను వైష్ణవుని చేసుకోవడానికి చాలా వేల సంవత్సరాలు పడుతుంది. నేను వైష్ణవుని ప్రతి ఆచారాన్ని ముందు పెట్టుకునేటువంటి వాడు, చేతులు కూడా నామాలు పెట్టేవాడు, నామంలో మార్గాన్ని చెప్తున్నవాడు చెప్పుకోకూడదు. ఇవాడు శంకరాచార్య వాడు మార్గాన్ని చెందడానికి ఎంత అవుతుందో ఇవాడు భగవద్ రామానుజుల యొక్క మార్గాన్ని చెందడానికి ఎంత పడుతుంది. అందుచేత రామానుజుల మార్గంలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకుని లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేసినటువంటి అదే అంటే మీరు కానీ మీరు అవలంబించినటువంటి మార్గంలో కానీ ఏమన్నా శాశ్వతత్వం సత్యత్వం ఉన్నట్లయితే ఈ యాసిడ్ అర్థం చెప్తుంది. అది ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే నువ్వు చేసినటువంటి నువ్వు మాట్లాడినటువంటి నువ్వు కల్పించినది సంకల్పించినది ఏమి పక్కన ఉన్నటువంటి ఎవరికైనా కలిగి చూస్తున్నాను. నేను ఆశ్రయించినటువంటి వారి కానీ ఆశ్రయించినటువంటి వారికి కానీ సంకల్పం పిలుచుకున్నటువంటి వారికి కానీ మనం చేసేది పనికొస్తుంది. మనం చేసేది పనికిరానప్పుడు ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్లో చూస్తున్నటువంటి పార్టీ పరిమించే ప్రపంచానికి పని కొడుతున్నాయి. వస్తాయి కానీ పనిచేయాలనే ఒకటే ఖర్చు జరిగిన సరే. అంతేగాని దీంట్లో ఎంత డీప్ థాట్ ఉన్నది, దీంట్లో ఎంత ఫార్ములాలు ఉన్నాయి, ఎంత సీక్రెట్ ఉన్నది, ఎంత సీక్రెసీ ఉన్నది, ఇది ఎప్పుడు లేకపోవడం వెళ్ళిపోవడం 25 ఒకే ఆ ఒక మార్గంలో ఉన్నటువంటి దాంట్లో మన ప్రపంచంలో మనం చేసేటువంటి సేవ ఉద్బోధనాత్మకం ఒకటి, బోధనాత్మకం ఒకటి అని చెప్పారు. మనకు ఈ కృష్ణస్నానం చేసుకున్నటువంటి ఉద్బోధనాత్మకమైనటువంటి ఉంది అనగా సిహెచ్ఎస్ ఈ పుస్తకాలకు చదివేది ఎవరు? పుస్తకాలను చదివేటువంటి వాళ్ళని తయారు చేసేటువంటి కృష్ణస్నానం చదవవలసినటువంటి పుస్తకాలు తయారు చేసేది సిహెచ్ఎస్ ఇద్దరు చూస్తున్నాం. మనకి సిహెచ్ఎస్ పుస్తకాలు మా పుస్తకాలు దిగే భారత భాగవతాన్ని దిక్కులేకుండా పోయి ఏం చేయాలంటే ప్రజలందరూ నిరీక్షణగా మామూలుగా పిహెచ్డీ రాజధాని పట్టులు భారత లక్ష్యం పద్దెనిమిది తెలిసారు, 18 వాళ్ళకి తను మోసం చేసుకోమని చెప్పాలంటే చదవడం చెప్పాలని చదివాను. అలాంటి నిరీక్షణ పోయాడు. తెలుగు మాస్టర్లు, తెలుగు లెక్చరర్లు, తెలుగు లీడర్లు, తెలుగు ప్రొఫెసర్లు మా ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు కానీ సంస్కృతం ప్రొఫెసర్లు, లెక్చరర్లు, లీడర్లు, విద్వాంసులు మొదలైనటువంటి వాళ్ళని తీసుకుని లెక్కలు సూటిగా నీవు భారతం చదివావా, భాగవతం చదివావా, రఘువంశం మొదలైన మంచి కార్యాలు చదివావా, అనే వాక్యాలు కూడా చదివిన వాళ్ళు ఎందుకు ఇలా జరిగిందంటే వీళ్ళు మీరు క్రమంగా ఆర్యత్వం నుండి నేషత్వం నుండి దిగాల్సినటువంటి వాళ్ళే ఉన్నారు కదా. ఈ నేచర్ అనేటువంటి ఉద్బోధ చేయాలి. ఆ ఉద్బోధ చేయడం కోసం తన జీవితాన్ని కనపడాలని కృష్ణస్వామి పనిచేస్తూ ఉంటాడు. ఉద్బోధ ఒకటే మార్గం. ఆధ్యాత్మిక విప్లవం చేయడానికి శంఖారావం ఉండినటువంటి వాడు కృష్ణస్వామి. కేవలం రాజకీయమైనటువంటి హింసాత్మకమైనటువంటి విప్లవాలు, తర్వాత ఉద్యమనాలు మొదలైన ఉద్బోధలు మొదలైనటువంటివి చాలా చేస్తున్నారు. బోధకు విషయం సేకరించుకోండి, ఉద్బోధ చేసినందుకు ఏమి లాభం లేదు. ఉంటే కోడిపోవడం వల్ల తెల్లవారు కోడితో నెగ్గిపోయినా అక్రాలను కొట్టి చూస్తుంది. కానీ తెల్లవారాన్ని కోడి చూసుకుంటే కోడిపోతే తెల్లవారాన్ని పెట్టుకున్నాము. కానీ డైరెక్ట్గా కోడి కడుపులో లేనప్పుడు మాత్రమే కోడిని చూసినప్పుడు తెల్లవారు తెలియజేస్తుంది. అందుకని ఉద్యోగం ఉత్పాదనం మొదలైనటువంటి వాటిలో చేసి వేసాలు పడలి ఉన్నటువంటి నర సమాజానికి చక్కని ఉత్తమమైనటువంటి మార్గానికి మీరంతా ఈ గ్రంథాలు చదవండి అని చెప్పడానికి, భారతం చదవండి ఎలా చదవాలో ఎందుకు చదవాలో, భాగవతం చదవండి ఎలా చదవాలో ఎందుకు చదవాలో, రామాయణం చదవండి ఎలా చదవాలో ఎందుకు చదవాలో
తెలియజేసేటువంటి మనకి